ప్రభువా, మరి నిత్యరాజ్యములో మేమొక అయ్యా స్థానము సంపాదించుకునే విధంగా తల్లి చక్కని విశ్వాసంతో తన జీవిత ప్రయాణంలో నీకు సాక్షిగా నిలిచి ఉండను ప్రభువా. మరి పరలోక రాజ్యంలో బిడ్డను తన ఆత్మకు శాంతి చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఆ బిడ్డను అయ్యా మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి నీ సన్నిధిలో మరి నిలబెట్టుకున్నందుకు వందనాలు. మరి ఆ కుటుంబానికి దుఃఖసాగరం ఉన్నటువంటి కుటుంబానికి ఓదార్పును మీరు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడు నా తండ్రి మరి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా సంఘ సభ్యులందరినీ నడిపించండి అయ్యా. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉన్నట్లయితే వారిని కూడా త్వరపెట్టుకుని తీసుకుని రండి ప్రభువా. చక్కని వాక్యము నాయన మేము అయ్యా ధ్యానిస్తుండగా తండ్రి అయ్యా మా అంతరంగం అంతా కూడా నాయన నువ్వు పరిశోధించే దేవుడో నాయన. మా హృదయము యేసు నామములో నీ వైపు త్రిప్పబడునుగాక, నీ మాటల వైపు త్రిప్పబడునుగాక. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో ఆరోగ్యం ఉంది, నీ మాటలో ఐశ్వర్యం ఉంది ప్రభువా. అట్టి మాటలు మేము వినినప్పుడు నా తండ్రి అద్భుతాలు మేము పొందుకుంటామని నీ వాక్యములో ఉంది తండ్రి. కాబట్టి ప్రభువా అట్టి వాక్కును నాయన మా హృదయం అనే మంచి నేలలో ప్రభువా విత్తబడే ప్రతి మాట కూడా ఆ హృదయములో యేసు నామములో స్థిరపరచబడునుగాక. ఏ ఆలోచన ఉన్న తండ్రి లోకానుసారమైన ఆలోచనలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు యేసు నామములో ఇప్పుడే ప్రతి బిడ్డను వదిలిపెట్టునుగాక. పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయాన్ని నీ వైపు త్రిప్పుకొని నాయన నీ మాటలను ఆలకించాలని పరిశుద్ధమైన మనస్సు మీరు దయచేయమని. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నావు తండ్రి. అయ్యా నిన్ను చూస్తూ నీ మాటలు విని మా హృదయంలో స్థిరపరచుకొని దీవెనలు పొందుకునే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మరి ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నందుకు గట్టిగా స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏదో అమ్మగారు అడుగుతున్నారు. అవును, సంతోషంగా కాదండి. ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. రోజు చదువుకోండి ఆ వాక్యాన్ని. కీర్తనలు మరి 16, 11 వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో దేవుడు అంటాడు, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన లోకంలో ఉందన్నాడా? ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో. ఏదున్నా మర్చిపోవాలండి. నేను ఒకటే మీకు చెప్తాను, ఎప్పుడైతే వాక్యం స్టార్ట్ అయిందో మీ హృదయం అంతా కూడా దేవుని వైపు త్రిప్పుకొనండి. సమస్యలు చాలా ఉంటాయి లోకంలో, అవన్నీ ప్రక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? దేవుని వాక్కు. దేవుని వాక్యంలో నీకు సమస్తము దొరుకుతుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకొని రెగ్యులర్గా నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలా కదా. చిన్నపిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తామా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో రాయిస్తాం, అవునా? ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం ఒకసారైనా ధ్యానిస్తున్నామండి? చదువుతున్నారా? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? లెట్ మీ నో దెమ్. మరి మనకు ఎట్లాగండి? దేవుని మాటలు మనం ప్రాక్టీస్ చేయకపోతే లోకానుసారమైన వాటి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. పిల్లలకి చెప్తున్నాం, అమ్మ ఇది చదువు, అది చదువు, అది చెయ్యు, ఇది చెయ్యు, డాక్టరు, నర్సు కదా, ఇంజనీర్లు కావాలి. మరి దేవుని సన్నిధిలో ఎలా ట్రైన్ అప్ అవుతున్నావు నువ్వు? అంతకంటే గొప్పది కదా దేవుని సన్నిధి. దేవుని మాట గొప్పది కదా. దేవుని మాట నీలో నెరవేర్చబడాలంటే నీ పిల్లలకు ఎలా చదవమని నువ్వు చెప్తున్నావో కుటుంబంలో కూడా నువ్వు వాక్యము ఏదైతే ఇక్కడ విత్తబడుతుందో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలా. వారమంతా కూడా నీ హృదయంలో నిలిచి ఉండాలా. ఒక్కరోజు కోసం కాదండి వాక్యము. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకోబోయే వాక్యము దయచేసి
హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. A good determination will bless your family. A good determination will bless your family. ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు తీసుకోవాల నిర్ణయము? నేను. నా కుటుంబం విషయంలో నేను నిర్ణయం తీసుకుంటా. నీ కుటుంబం విషయంలో నీవు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్ణయము అనేది చాలా ఇంపార్టెంట్. డిటర్మినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, చాలా వరకు ఏమంటారంటే దేవుడే ఆల్రెడీ అన్నీ నిర్ణయించాడు కదా. అవునా కదా? అవునా? ఎస్ ఆర్ నో చెప్పాలి మరి కదా. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నీ నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీకు నాకు ఒక ప్రణాళిక ఇచ్చి ఈ లోకాన్ని మనకు పంపించాడు. దేవుడు ఒక ప్లాన్, హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. నీ కోసం ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఈ లోకానికి పంపించాడు. నీకున్న ప్రణాళిక నాకు లేదు, నాకున్న ప్రణాళిక నీకు లేదు. ఎందుకో తెలుసా? వీఆర్ ద యూనిక్ పీపుల్ ఇన్ ద లార్డ్. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కారణము చేత ఈ లోకానికి ప్రతి ఒక్కరిని పంపించాడు. నాకున్నటువంటిది నీకు లేదండి. నీకొక ప్రణాళిక ఉంది, నాకొక ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు అంతా కూడా మన కోసము సిద్ధపరిచి డిటర్మైండ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ దట్స్ ట్రూ. కాకపోతే మనము కొన్నిసార్లు ఏ డైరెక్షన్లో వెళ్ళమని దేవుడు చెప్తున్నాడో ఆ డైరెక్షన్లో వెళ్ళకుండా మన డైరెక్షన్ మారుస్తున్నాం. మరి అప్పుడు ఏమవుతుంది? దేవుని కార్యం నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుందా? లేదు. ఎందుకు? యూ హ్యావ్ టేకెన్ యువర్ ఓన్ డెసిషన్. దేవుని నిర్ణయానికి నువ్వు స్థానం ఇవ్వకుండా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ నిర్ణయం ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కొన్ని శ్రమలు అనుభవిస్తున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునా కాదా? ఎస్. మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనము అనుభవించినప్పుడు మనకు అర్థమవుతుంది. నా ఎగ్జాంపులే నేను చాలాసార్లు మీకు చెప్పాను. నేను ఎప్పుడైతే ఇంటిని స్టార్ట్ చేశానో ఐ వాజ్ డిపెండింగ్ అపాన్ మై ఓన్ శాలరీ. నాకు మంచి శాలరీ వస్తుంది కదా, ఐ కెన్ డూ ఇట్ అనుకొని మొదలుపెట్టాను. కొన్ని లక్షలు నేను తీసుకొని వచ్చి మరి నా శాలరీ కంటే ఎక్కువ అప్పు తీసుకొని వచ్చి నేను మొదలుపెట్టినప్పుడు నేను చాలా శ్రమ అనుభవించాను. నేను చాలా ఇబ్బందుల పాలయ్యాను. సో ఐ వాజ్ డిసైడింగ్ మై సెల్ఫ్. దేవుడు ఒకటి చెప్పమంటే, దేవుడు ఏదో చేయమంటే నా ఇష్టానుసారంగా నేను చేశాను కాబట్టి నేను కొన్ని శ్రమలు కొని తెచ్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుడు మన కోసం ప్రతిదీ కూడా సిద్ధపరిచి ఉంచాడు. కానీ మన స్వబుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో అప్పుడు మనము అనేకమైనటువంటి శ్రమల పాలవుతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మరి నేను ఇదంతా కూడా మీకు చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను జస్ట్ దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఏమి జరిగిందో మీకు చెప్పిన తర్వాత ఆ వచనం చదువుకుందాం. 10వ వచనము నువ్వు చదవాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయంలో ఒకటి ఏమంటే అక్కడ దానియేలు భక్తుణ్ణి, మరి దానియేలు యవనస్తుడండి. దానియేలు యవనస్తుడు, పట్టబడినటువంటి యవనస్తుడు. అంటే యుద్ధాలు చేసినప్పుడు ఓడిపోయినప్పుడు, రాజ్యంను ఓడించినప్పుడు ఏం చేస్తారంటే ఓడిపోయినటువంటి యువకులను రాజు తీసుకొని వస్తాడు. ఎందుకంటే నిన్ననే యూత్ మీటింగ్ జరిగింది కదా, యూత్ మీటింగ్లో చెప్పారు లోకముకు యూత్ కావాలి, సాతానుకు కూడా యూతే కావాలండి, దేవునికి కూడా నువ్వే కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకో తెలుసా? నువ్వు బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలవంతుడు గనక లోకంలో ఉన్న వారికి యవనస్తులు కావాలి. మొదటిగా నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. నీ సృష్టికర్త కోసం నువ్వు ప్రయాసపడితే దేవుడు నీ ఎడల అద్భుతం చేస్తాడు. కాబట్టి దేవునికి నువ్వు కావాలి. ఇక్కడ డానియేల్ భక్తుడు, మరి ఆయన ఒక యవనస్తుడండి.
తనతో పాటు స్నేహితులు ఉన్నాడు. కానీ ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలును మాత్రమే మనం చూస్తాం. అక్కడ 120 మంది అధిపతుల మీద ఈయనకు విశేష జ్ఞానం ఉంది కాబట్టి 120 మంది అధిపతుల మీద అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అండి? 120. వాళ్ళు ఉన్నారు, అధిపతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆ దేశంలో ఉన్న వాళ్ళే. కానీ రాజు ఈయనకొక విశేష జ్ఞానం ఉందని గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలాంటి జ్ఞానంతో నింపాలనుకుంటున్నాడండి? చదువుతున్న బిడ్డలారా, యవనస్తులారా, ప్రతి ఒక్కరికి దేవుడు అందరికంటే విశేష జ్ఞానము ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ఇచ్చేశాడు మనకు. నువ్వు దానిని ఏ విధంగా వాడుకుంటున్నావు? దానియేలుకు విశేష జ్ఞానం ఉందని తెలిసి రాజు ఇతర దేశపు వ్యక్తి అయినప్పటికీ 120 మంది అధిపతుల మీద అతనికి మరీ అధికారిగా నియమించాడు కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, మన ఇంట్లో 2 కుమారులు ఉన్నారనుకోండి, వాడు ఉండగా ఇంకెవడికో మనం పిలిచి వాడికి డబ్బులు ఇచ్చామనుకోండి, మన పిల్లలు ఏమనుకుంటారు? ఏమంటారు? మమ్మీ డాడీ మీకు ఏమైనా బుద్ధి ఉందా, నేనుండగా వాడికి ఎందుకు ఇస్తున్నావు అంటారు. అవునా కదా? అలాగే తన ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అధికారం కంటే మరీ ఎక్కువ అధికారము పట్టబడినటువంటి హీ వాజ్ అ స్లేవ్, ఆయనను పట్టుకొచ్చినటువంటి ఆ వ్యక్తికి అధికారం ఇవ్వడం ద్వారా అక్కడున్న 120 మందికి మరి దానియేలు పైన కోపం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఈయనను ఎక్కడైనా ఒక్క దగ్గర తప్పు పట్టాలా? ఈయన విశేష జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి దేనిలో కూడా ఆయనను పట్టుకునే అవకాశం ఎక్కడ ఆయనకు దొరకలేదండి. అయితే వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, అయ్యా, ఈ 30 దినములు ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఓన్లీ నీ దగ్గర వచ్చి నీకు మాత్రమే నమస్కారం చేయాలి. ఎవరికి? రాజుకి. ఏం చెప్పారు ఆ 120 మంది? నమస్కారం. ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించొద్దు, నీకు మాత్రమే నమస్కారం చేయాల. ఒకవేళ ఎవరైనా నమస్కారం చేస్తే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయము? సింహాల బోన్లో వేయాల. ఇక్కడ ఎవరున్నారు మరి? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పూజించేటువంటి దానియేలు ఉన్నాడు అక్కడ. ఆ 120 మందికి తెలుసు అన్నమాట, ఈయన తప్పకుండా దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఈయన తప్పకుండా దేవుణ్ణి ఆరాధించేవాడు, ఏ రోజు కూడా మిస్ అవ్వడండి. మనలాగా ఒక సండే వచ్చి ఇంకో సండే మిస్ అవ్వడు, ఒకరోజు ప్రార్థన చేసి ఇంకో రోజు మర్చిపోడు, రెగ్యులర్గా ప్రేయర్ చేసే వ్యక్తి అని వాళ్ళందరికీ అర్థమైపోయింది. తప్పకుండా ఏ రూల్ పాస్ చేసినా తప్పకుండా ఈ వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తాడు. అక్కడ పట్టుకోవాలి ఈయనని. హల్లెలూయా, హల్లెలూయా. దేనికండి పట్టుకోవడము? మంచి కలిగి ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకుంటున్నారు, దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నారు. మరి క్రూరమైన పని చేసే వాళ్ళను తప్పించి దేవుని సన్నిధిలో నీతిగా నడిచే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు వరకు తెరవబడి ఉండగా, తన ఇంటి పైగది కిటికీ తలుపులు తెరచబడి ఉండి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇట్టి శాసనము అనగా దట్ రూల్ హాస్ బీన్ ఆల్రెడీ పాస్డ్. అందరికీ తెలిసిపోయింది ఎవరు కూడా ఎవరిని పూజించకూడదు. కానీ దానియేలు ఒక మంచి నిర్ణయం మార్చుకోలే. అర్థమైందా? ఏ నిర్ణయము? ముమ్మారు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడండి? అందరు చెప్పాలి. 3 సార్లు దేవుని సన్నిధిని మరొక ఆరాధిస్తున్నాడండి, మరొక ప్రార్థిస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన గురించి దేవుణ్ణి నిత్యము స్తుతిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ అక్కడ రూల్ పాస్ చేయబడిందో అప్పుడు కూడా భయపడ్డా? నీ ప్రార్థన మానుకోవద్దు.
శ్రమలు వచ్చినాయని కొంతమంది అలిగిపోతారండి. ఎవరి కోసం అండి? హూ హ్యాస్ టేకెన్ దట్ డెసిషన్? ఆ డిటర్మినేషన్ ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకోమన్నాడా? ముందు అడగండి. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? డ్యూటీకి వెళ్తున్నావా? ఒక పని చేయాలని నీకు ఒక ఆశ ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ప్రభువా, ఇది నేను చేయాలనుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలమైందా? దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా మాట్లాడతాడండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, లేదా మరి బైబిల్ గ్రంథంలో నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడొచ్చు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం వినొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో తెలుసా? దేవుడు తను ఉండే ఉన్నతమైనటువంటి మహా ఆకాశముల నుండి దిగి వచ్చినటువంటి దేవుడు నీ కోసము నా కోసము మన పక్కనే ఉండి మనతో మాట్లాడే దేవుడు. ముమ్మారు ప్రార్థన చేయడము దానియేలు మానుకోలేదండి. వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఈయన తప్పకుండా ప్రార్థన చేస్తాడు, ఈయనను తప్పకుండా సింహాల బోన్లో వేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తాను తీసుకున్నటువంటి నిర్ణయం మార్చుకోలేదు. మంచి నిర్ణయం, ఏ గుడ్ డిటర్మినేషన్, ఒక మంచి డెసిషన్. తాను తీసుకున్నది చెడు డెసిషన్ కాదండి. కొన్నిసార్లు మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే, ట్రబుల్స్లో పడి ఉన్నామంటే వీ హ్యావ్ టేకెన్ సంథింగ్ రాంగ్. అది మనం గ్రహించము, కానీ దేవుడు నాకు సాయం చేయలేదని అంటాం. తప్పండి. దేవుని సన్నిధిలో అడగండి. మన నిర్ణయాలు కాదండి, దేవుని నిర్ణయం నెరవేర్చబడాలని నువ్వు అడిగితే ఎప్పుడు కూడా నీకు నష్టము జరగదు. ఏం చేశారు మరి? ఆ ఆజ్ఞ ప్రకారము చూశారు. చూసి వీళ్ళు ఏం చేశారు? రాజు దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా ఇదిగో నువ్వు ఒక రూల్ పాస్ చేసావు కదా, దాన్ని ఎవరు అతిక్రమించారు? దానియేలు. దానియేలు ఎవరికి ఇష్టమో తెలుసా? రాజుకు చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ ఒక వచనంలో చూసినట్లయితే మరి అక్కడ దానియేలుతో మరి దానియేలు విషయం చెప్పినప్పుడు రాజు అంటాడు, అయ్యా మరి దాని ప్రకారం మనము మరి ఆయనను తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఇప్పుడు సింహాలో బోన్లో వేయాలి. 16వ వచనం చదవండి ఒకసారి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. దానియేలు ఏమన్నా రాజు ఏమన్నా దేవుని నమ్ముకున్నాడా? దేవుని నమ్ముకున్నాడా రాజు? లేదండి. ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయనకు తెలుసు ఈ దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడని. ఏమంటున్నాడు? రాజే ఒప్పుకుంటున్నాడు. దానియేలును సింహాల బోన్లో వేయకముందే ఏమంటున్నాడంటే, ఇక్కడ రాజు ఆజ్ఞ బండ్రాంతులు వేసినప్పుడు ఇక్కడ పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. తప్పక గుర్తుపెట్టుకోనండి, తప్పక దేవుని నేను ప్రార్థిస్తానండి అనండి. తప్పక దేవుని నేను ప్రార్థిస్తాను. తప్పక అనుదినము దేవుని నేను ఆరాధిస్తాను. తప్పక అనుదినము దేవుని నేను ఆరాధిస్తాను. అలా గనక నువ్వు చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. తప్పకుండా ఆరాధిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని ముందే చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడిచ్చారండి? దేవుడే మాట్లాడిపించాడు. ఒక అన్య రాజుతో దేవుడు మాట్లాడాడు. మనం అనుకుంటాం కదా, మన అన్యుల మధ్యలో చాలా వరకు మనం ఎక్కడ వర్క్ చేసినా మన చుట్టంతా ఎవరు ఉంటారు? క్రీస్తు బిడ్డలా? ఎవరో ఒక్కరు కనబడతారు అక్కడ. కాలేజ్ అయినా, స్కూల్ అయినా, జాబ్ చేస్తున్న చోట అయినా, బిజినెస్ చేస్తున్న చోట అయినా, యు విల్ బి ద సింగిల్ పర్సన్. మరి అక్కడ నీ విశ్వాసము, నీ యొక్క ప్రార్థన జీవితం అక్కడ కనబడాలి. ఇక్కడ కనబడిందండి. రాజు గ్రహించగలిగాడు, దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు అని రాజు నోట అనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు పని చేసే చోట, బిజినెస్ చేసే చోట నువ్వు అనిపించుకుంటున్నావా? అలాంటి భక్తి కావాలండి దేవునికి. మరి అప్పుడు రాజు అన్నాడు, అనుదినం నువ్వు ముమ్మారు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు తప్పకుండా నిన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. చూసావా? రాజుకు విశ్వాసం కలిగింది.
అన్యుడైన రాజు సాక్ష్యం పలికాడండి. ఈరోజు నిన్ను నన్ను బట్టి దేవుని స్తుతిస్తున్నారా? దేవుని నామాన్ని గణపరిచేటట్టుగా మన ప్రవర్తన ఉందా? మన ప్రార్థన జీవితం ఉందా? మన జీవితంలో దేవుడు కనబడుతున్నాడా? అనుదిన జీవితంలో విశ్వాసం కలిగి ముందు నడుస్తూ ఉంటే నిన్ను చూసిన వారు ఫలానా బిడ్డ, ఇదిగో దేవుని బిడ్డ అని చెప్పగలుగుతున్నారా? నీ జీవితం అలా మార్చుకోవాలండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల రిలీజ్ చేస్తాడు.